లక్ష్మీస్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. అందరికీ నమస్తే. అగ్రహారం కథలు రచన వేదుల సుభద్ర గారు. కథ అమ్మాయి కాపురం. పొద్దున్నే కాఫీల వేళకి వీరయ్య బండిలో దిగుతున్న సుశీలని వాళ్ళత్తగారు అరుంధతిని చూసి వీధి గుమ్మాలు కడుగుతున్న వరాలు కేకేసింది. అమ్మగారండి, అమ్మాయి గారు ఆరత్తగారు వచ్చారు, బేగే రండి అంటూ. ఒక్క క్షణం తను విన్నది నిజమేనా అని అనుమానం వేసింది భ్రమరాంబకు. భర్త రాఘవరావుతో కలిసి వీధి వాకిల దగ్గరికి నడిచింది. నిజమే, ఇద్దరూ చెరువు పెట్టే పట్టుకుని అత్తాకోడళ్ళు దిగిన మాట. ముఖం పీక్కుపోయి తోటకూర కాడలా వడిలిపోయినట్టున్న కూతుర్ని వెనకే వస్తున్న అత్తగారు అరుంధతిని చూడగానే ఆవిడ మనసు ఎందుకో కీడు శంకించింది. ఎందుకంటే ఆకాశమంత పందిరి, భూదేవంత అరుగు వేసి పిల్ల పెళ్లి చేసి అత్తవారింటికి పంపి 2 నెలలవుతుందేమో. ఉగాది పండక్కి పిలుద్దాం అనుకునే లోపునే ఈ అర్ధాంతరపు రాకకి కారణం ఏమిటో ఆవిడికి అర్థం కాలేదు. బావున్నారా వదినా? అరుంధతే అడిగింది. రామ్మారా, ప్రయాణం బాగా జరిగిందా? మా బావగారు అల్లుడు గారు బాగున్నారా? ఒక్క ముక్క చెప్పుంటే రాజమండ్రి వచ్చేవాళ్ళం కదా. అరుంధతిని అడుగుతూనే అలా గుట్లప్పగించి చూస్తావేమిటి భ్రమరం? లోపలికి తీసుకెళ్ళు అన్నారు రాఘవరావు. కొద్దిగా తేరుకొని రండి వదిన, రామ్మ సుసి అని లోపలికి నడిచింది. స్నానపానాలయ్యాక అరుంధతే అంది. ఆయన వాడు వ్యాపారం పని మీద నాగపూర్ వెళ్ళారు, అందుకే నేను సుశీలను తీసుకుని ఇలా వచ్చాను. నాకు స్కూల్ 4 రోజులు సెలవులు కదా అని. అదేమిటమ్మా, మీరెందుకు వచ్చారో మాకు కారణం చెప్పాలా? ఇది మీ అన్నయ్య ఇల్లు అనుకో, ఎప్పుడైనా రావచ్చు అన్నాడు రాఘవరావు కొబ్బరి పండం కొట్టిస్తూ. చిన్నగా నవ్వింది అరుంధతి. అరుంధతి ప్రసాదరావు దంపతులు బొంబాయిలో ఉంటారు. ప్రసాదరావు పూర్వీకులు పక్క అగ్రహానికి చెందినవారైనా ఎప్పుడో అతని తండ్రి బొంబాయి వెళ్ళి బట్టల వ్యాపారంలో స్థిరపడిపోయాడు. ప్రసాదరావుకి 3 పిల్లలు. పెద్దవాడు సురేషు తండ్రి వ్యాపారంలో సహాయం చేస్తాడు. చిన్నవాడు రమేషు ఇంజనీరింగ్ చదువుకుంటున్నాడు. పిల్ల అందరికంటే చిన్నది, కాలేజీలో ఉంది. కిందటేడు రాజమండ్రిలో బంధువులింటికి పెళ్ళికి వచ్చినప్పుడు వాళ్ళు సుశీలను చూడటం చాలా ఇష్టపడి సురేష్కి చేసుకుంటామని కబురు పెట్టడం జరిగింది. ముద్దబంతి పువ్వులా తమ చాటును పెరిగిన పిల్ల అంత దూరం ఎలా పంపడం అని చాలా ఆలోచించారు భ్రమరాంబ రాఘవరావు. కుటుంబం చాలా మంచిది, పిల్లవాడు బంగారం, పెద్ద చదువు, సొంత వ్యాపారం అది అని అందరూ చెప్పడంతో దాదాపు 3 నెలల క్రితమే ఘనంగా పెళ్లి చేశారు. సుశీల చక్కటి పిల్ల, నెమ్మదైనది, తన పనేదో తన లోకమేదో అన్నట్టు ఉంటుంది. అమలాపురం కాలేజీలో డిగ్రీ చదువుతుండగానే పెళ్ళయింది. ఆవు దూడలన్నా, సన్నజాజి పూలన్నా, విశాలమైన వాకిట్లో ముగ్గులేయడమన్నా చాలా ఇష్టం ఆ అమ్మాయికి. మనిషంత సుకుమారమో మనసంత శుతిమెత్తనా. ఎప్పుడు ఎవరిని ఒక మాట అని ఎరుగదు. చివరికి చెల్లెళ్ళని కూడా. ఈడు జోడు ముచ్చటగా ఉంది అని ఊరివాళ్ళు అంటుంటే భ్రమరాంబ మనసు మురిసిపోయింది. గుమ్మంలోకి వచ్చింది బంగారం లాంటి సంబంధం అని. ఇంతలోకే ఈ ప్రయాణం ఏమిటో, అది కూడా ఆడవాళ్ళిద్దరే రావడం అని భ్రమరాంబ మనసులో 1,00,000 సందేహాలు. అరుంధతిని చూస్తే చాలా మామూలుగా పెళ్లిలో ఉన్నట్లే సరదాగా ఉంది. అక్కయ్య, మన వియ్యపురాలు ఎంత మంచావిడో, ఒక్కదానికి కూడా ఏ వంక పెట్టడం లేదు. పెళ్లిలో అన్న తోడికోడళ్ల మాటల్ని నిజం చేస్తూ చక్కగా ఉంది. నువ్వు ఆవిడనేమీ అడగకు, తర్వాత కనుక్కుందాం, పాల చెంబులు వంటింట్లో పెడుతూ అన్నాడు రాఘవరావు ఆమెతో. అర్థమైంది అన్నట్లు తల ఊపింది. చెల్లెళ్లతో కలిసి తోటలోకి పరిగెడుతున్న సుశీలని ఆపి, అత్తయ్య దగ్గర కూర్చో, ఇప్పుడే వంటావిడ ఏం వండాలో చెప్పేసి వస్తా అంది. పర్వాలేదు,
వెళ్ళనివ్వండి, నేను ఇల్లంతా తిరిగి వస్తాను అంది అరుంధతి. రోజంతా పిల్లలతో సమానంగా తోటల్లో తిరిగింది సుశీల. చిన్న లేగదూడకి నూతి దగ్గర నీళ్లు తోడి స్నానం చేయించింది. కూని రాగాలు తీస్తూ చిన్న వాకిలంత ఉన్న నీళ్లగదిలో గంటన్నరసేపు నలుగు పెట్టుకుని తలస్నానం చేసింది. తులసి కోట దగ్గర చుట్టూ ముగ్గులేసింది. మందారాలు, నందివర్ధనాలు పూజకు కోసింది. మొత్తపప్పులో నెయ్యి వేసి ఆవకాయ కలుపుకొని ఆత్రంగా అన్నం తింది. సాయంత్రం సుశీల సన్నజాజులు కోసుకొస్తాను అని వెళ్ళాక అరుంధతిని అడిగింది భ్రమరాంబ. ఇలా అడిగానని ఏమి అనుకోకండి వదినా, ఈ ప్రయాణం ఏమిటి? అంతా బావుందా? మా సుశీ తెలుసో తెలియకో ఏదైనా తప్పు చేసిందా? నిజం చెప్పండి అంది. అబ్బే, అలాంటిదేమీ లేదు. చెప్పాను కదా, అనుకోకుండా సెలవు దొరికింది కదా అని సరదాగా 4 రోజులు ఉందామని వచ్చాను. పెళ్లిలో హడావుడి అయిపోయింది కదా అంది అరుంధతి. ఊరికే 4 రోజుల భాగ్యానికి రైలు, బస్సు, బండి ఇన్ని మారి వస్తారా? అది ఓ కబురు కాకరకాయ లేకుండా. భ్రమరాంబకి నమ్మబుద్ధి కాలేదు. కానీ చేసేదేమీ లేదు. రాత్రి తన దగ్గర పడుకుంటానని వచ్చిన కూతుర్ని మెల్లగా మాటల్లో పెట్టింది. ఏమ్మా, ఎలా ఉన్నావు? అక్కడంతా బావుందా నీకు? ఇలా చిక్కిపోయావేం అని లాలనగా అడిగింది. నాకు అక్కడేమీ నచ్చలేదమ్మా. చిన్నపిల్లల తల్లిని అల్లుకుపోతూ అంది సుశీల. నచ్చకపోవడం ఏమిటే? అనుమానంగా అడిగింది. అంటే వాళ్ళ ఇల్లు ఎంత చిన్నదో తెలుసా? మన వాకిలంత ఉంటుందేమో. దాంట్లోనే 3 గదులు, హాలు, వంటిల్లు, 2 స్నానాల గదులు, పైగా అన్నీ ఇంట్లోనే అంది చిరాకుగా. సరే, పట్నవాసపు ఇళ్ళు మనలా ఉండవు కదా తల్లి అని అంది. మాట్లాడలేదు సుశీల. అబ్బాయి నీతో ఎలా ఉంటాడే? అతనితో ఏదైనా గొడవ పడ్డావా అంది చిన్నగా. అల్లుడికి కూతురికి ఏమైనా మాట తేడా వచ్చిందేమోనన్న అనుమానంతో. ఛా, అదేమీ లేదు. ఆయనకి నేనంటే ప్రాణం. ఎప్పుడు సుసి అంటూ క్షణం కూడా వదలరు. నైట్ బల్బ్ వెలుగులో సిగ్గుపడ్డ సుశీల ముఖం అందంగా విరిసింది. అందరూ బాగుంటారు, నన్నెంతో బాగా చూసుకుంటారు, కానీ నాకే అక్కడ నచ్చలేదు. పొద్దున్నే లేస్తూనే అందరూ ఉరుకులు పరుగులు, పొద్దున్నే రొట్టెలు చేసుకోవడం, డబ్బాల్లో సర్దుకోవడం, పరిగెట్టడం, రాత్రికి రావడం, ఎక్కడా కూర్చుని ఒక మాట గట్టిగా మాట్లాడినా సరే ఇంట్లో అంతా వినిపిస్తుంది. మా గది, అత్తగారి గది పక్కపక్కనే, ఒక్క గోడే అడ్డం. నాకేమిటో జైలులో ఉన్నట్లుందనుకో. ఇలా చెబుతూ నిద్రపోయింది. మధ్యలోనే విషయం సగం అర్థమైన భ్రమరాంబ రాఘవరావుని నిద్రలోంచి లేపి మరీ చెప్పింది. కాసేపు చల్లగాలికి చెట్టు కింద కూర్చుందాం, వస్తారా అని సపోటా చెట్టు కిందికి దారి తీసింది అరుంధతి. మర్నాడు సాయంత్రం తన తోటికోడళ్ళు అక్కడ ఉండడం వల్ల ఆవిడ విషయం చెప్పట్లేదని అర్థమైంది భ్రమరాంబకి. పెరట్లో నూతుపళ్ళానికి పక్కనే ఉన్న సపోటా చెట్టు కింద పడి మీద కూర్చున్నారు ఇద్దరు. మీరెప్పుడు బొంబాయి రానేలేదు, ఈసారి తప్పకుండా రావాలి అంది అరుంధతి సంభాషణ ప్రారంభిస్తూ. బదులుగా నవ్వింది భ్రమరాంబ. పెద్ద పట్నం అంట కదా, ఎంతో హడావుడిగా ఉంటుందట. మీ అన్నయ్య గారు చెప్పారు కిందటిసారి. సుశీలని దింపటానికి వచ్చినప్పుడు చూశారు కదా చెప్పింది భ్రమరాంబ. మరే, అక్కడ బిజీ తప్ప మరో మాటే ఉండదు. అందుకే పాపం సుశీల అలవాటు పడలేకపోతుంది అంది అరుంధతి ఉపోద్ఘాతంగా. దాని మొహం చిన్నపిల్ల, దానికేం తెలుసు చెప్పండి సర్దబోయింది భ్రమరాంబ. అలా అనకండి. తను పుట్టి పెరిగిన ఊరు వేరు, తన ప్రపంచం వేరు. ఇంత ఇంట్లో పెరిగిన ఎవరికైనా మా ఇంట్లో ఉండాలంటే జైలులో ఉన్నట్లుండటంలో వింతేమీ లేదు. మాకు 3 బెడ్రూముల ఇల్లు ఉంది. ఒకటి మాది, రెండోది సుశీల సురేష్లది, మూడోది చిన్నపిల్లలది. ఎవరైనా వస్తే ఒకటి వాళ్ళకి ఇవ్వడమో లేకపోతే
హాల్లో వాళ్ళని పడుకోమనడమో చెయ్యాలి. బొంబాయిలో మా ఇంత ఇల్లు ఉండటం గొప్ప మాకు. సుశీలకి పాపం గట్టిగా మాట్లాడాలన్నా, నవ్వాలన్నా ఇబ్బందిగా ఉంటోంది. సాంప్రదాయం ప్రకారం పెరిగిన పిల్ల కదా. ఆయన పొద్దున్నే నాకు వంటలో సహాయం చేసిన, భోజనాల దగ్గర అన్నీ అమర్చిన, మిషన్లో బట్టలు వేసిన తనకి వింతగా ఉంటుంది. మొహమాట పడుతుంది. పెద్ద ముగ్గు పెట్టాలన్నా, పూల మొక్కలు పెంచాలన్నా వీలు కావటం లేదు తనకి. ఇంకొకటి, పొద్దున్నే లేచి మేమందరము తలో దిక్కుకు వెళ్ళిపోతే కొంతసేపు ఒక్కర్తీ ఉండాలి. 10 మందిలో పెరిగిన పిల్లకి అది కష్టమే. భాష రాదు కనుక ఇరుగు పొరుగు వాళ్ళతో కలవడం తక్కువ. మాధవి మధ్యాహ్నం వచ్చేస్తుంది. తర్వాత నేను వచ్చేస్తాననుకోండి. భోజనం కూడా పాపం ఇబ్బందిగానే ఉంది తనకి. అన్నిటికంటే ముఖ్యంగా ఏకాంతం. వాళ్ళిద్దరికీ కావాల్సిన ఏకాంతం మా ఇంట్లో దొరకటం లేదేమోనని నా అభిప్రాయం. కొంతకాలం క్రితం ప్రియాక ఘర్ అని ఒక హిందీ సినిమా వచ్చింది. అందులో కథానాయిక ప్రస్తుతం మన సుశీల లాంటి స్థితిలోనే ఉంటుంది. పెద్ద ఇంట్లో పల్లెటూరులో పెరిగి వచ్చిన పిల్ల సినిమాలో నాయిక. అయితే తన అత్తగారిల్లు మా ఇంటికంటే చిన్నదనుకోండి. మొత్తం మీద ఇలాగే ఉంటుంది విషయమంతాను. ఇవేమన్నా పెద్ద విషయాలా వదినా? మనమందరము చేసుకోవడం లేదు సంసారాలు అన్న భ్రమరామ మాటలకి అడ్డు తగులుతూ అంది అరుంధతే. అది సరికాదని నా భావన. మనకి అవకాశం లేక సర్దుకుపోయాము. మనము అనుభవించినదే మన పిల్లలు అనుభవించాలా? ఇక్కడ ఇంత పెద్ద నీళ్ల పొయ్యి, విశాలమైన బాత్రూము అలవాటు. పాపం అక్కడ కొత్తలో స్నానానికి కూడా ఇబ్బంది పడేది. మేము ఎంత బాగా వండినా ఇక్కడి వంటల రుచి రానే రాదు. ఇలా భోజనం దగ్గర నుంచి అన్నిటికీ కష్టపడుతుంటే నాకు ఆయనకి ఎలాగో ఉంటుంది. తెలియకుండానే దిగులు పడుతుందేమోనని నా అనుమానం. ఏం చెయ్యాలో తెలియలేదు. పోనీ కొన్నాళ్ళు మీ దగ్గర ఉంటే కొద్దిగా దిగులు తగ్గుతుందేమోనని ఆశ. అందుచేతనే ఈ ప్రయాణం చేయించాను అంది ఆవిడ. తనను దింపి నేను ఎల్లుండ వెళ్ళిపోతాను. పండగ దాకా మీ దగ్గర ఉంచుకుని తరువాత సురేష్ వస్తాడు. అతనితో పంపండి అంది. అలాగే. వచ్చేటప్పుడు వాళ్ళిద్దరినీ కొన్నాళ్ళు ఊటీ అవి చూసి రమ్మన్నాము. మా వ్యాపారమే కదా, వాళ్ళ నాన్న చూసుకుంటారు. పర్వాలేదు. వచ్చే ఏడాది నేను రిటైర్ అయిపోతాను. అప్పుడు నేను ఇంట్లో ఉంటే తనకి ధైర్యంగా ఉంటుంది. తను చదువుకుంటానంటే అక్కడ ట్యూషన్ పెట్టిస్తాను. ఇక్కడికొచ్చి పరీక్షలు రాసిస్తే డిగ్రీ అయిపోతుంది. ఈ లోపున మీరు 2 సార్లు వచ్చి వెళ్తే బాగుంటుంది. తనని ఎప్పుడు కావాలంటే అప్పుడు పంపిస్తాము. తను చెప్పాలే కానీ ఇంకేమైనా చేయవచ్చా చెప్పండి అంది అరుంధతి ఆలోచిస్తూ. ఆవిడ మాటలకి, మంచితనానికి భ్రమరాంబ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఏదో చిన్నపిల్ల, తెలుసో తెలియకో ఏమైనా తప్పుగా మాట్లాడిందా? ఆ రాత్రి తనతో కూతురన్న మాటల్ని గుర్తు చేసుకుంటూ అంది అరుంధతి చేతులు పట్టుకుని. అబ్బే, అసలు అలాంటిదేమీ లేదు. ఉంటే నేను చెప్పనా? నాకేమీ మొహమాటం లేదు. వరుసలతో పుట్టకపోయినా వరుసలు కలుపుకున్న బంధువులం మనం. దాపరికమేమీ లేదు. మా కోడలు కూడా మా మాధవిలాగే కూతుర్లాగే ఉండాలని మా కోరిక. ఎక్కడైనా ఆడపిల్లలు సర్దుకోవాలని, అదే అత్తవారిళ్ళైతే మరీ ఒదిగి ఉండాలని మనం చిన్నప్పటి నుంచి చెప్పే మాటలు ఎంతవరకు సరైనవి చెప్పండి? ఒక్కసారిగా కొత్త ఇల్లు, కొత్త మనుషులు, అలవాట్లు కొద్దిగా టైం పట్టదు అలవాటు అవ్వడానికి. అదే నేను చెప్పవలసింది. ఎంత మంచి పేరు పెట్టారో. అంతకు 1000 రెట్లు మంచి పిల్ల మా సుశీలంది మనస్ఫూర్తిగా. ఏమీ కంగారు లేదు. అన్నగారితో ఆలోచించే చెప్పండి అంది భ్రమరాంబ భుజం మీద ఆప్యాయంగా చేయి వేస్తూ. నాకు తెలుసు ఇది పల్లెటూరు, పక్కనెవరుంటారో తెలియని
మా బొంబాయిలా కాదు ఇక్కడ. మీరు అన్నగారు ఆలోచించుకుని సుశీలని ఇక్కడ ఉంచితే కొన్నాళ్ళు మంచిది అనిపిస్తే సరే, లేకపోతే నా కోడలిని నాతో తీసుకుపోతాను అంది. రాత్రి రాఘవరావుకు తెలిసింది ఈ విషయం. మామూలుగా అయితే ఆయన ఏమనేవాడో కానీ వియప్రాల ఆలోచన అతనిని ఆలోచింపచేసింది. సరే, ఆవిడ వెళ్లే లోపల చెబుదాములే అన్నాడు అటు తిరిగి పడుకుంటూ. రాత్రి గోంగూర పచ్చడి, ముక్కల పులుసు మళ్ళీ మళ్ళీ వేసుకుని తిన్న కూతుర్ని చూస్తూ నిద్రపోయింది భ్రమరాంబ. సుశీల వచ్చి 2 రోజులయ్యింది. 3వ రోజు అంది అత్తగారితో, అత్తయ్య, ఈరోజు మన ఫ్యాక్టరీ ప్రారంభించిన రోజు కదా, మీ అబ్బాయి చెప్పారు పూజ అది చెయ్యాలి కదా, మరి ఎలాగా, మనం ఇక్కడే ఉండిపోయాం కదా అని. అవును, వాళ్ళిద్దరూ లేరు కదా, వచ్చే వారానికి వాయిదా వేశారు కదా, మర్చిపోయావా, అది అనుకున్నాకే కదా మనం బయలుదేరింది, నవ్వుతూ అంది అరుంధతి. తప్పైనట్టు నాలిక ఖర్చుకుంది సుశీల. రోజల్లా సుశీల తోటలోకి వెళ్ళలేదు. సన్నజాజులు మాత్రం మాలలు కట్టి అందరికీ ఇచ్చింది. తనకి మాటిమాటికి సురేష్ గుర్తు వస్తున్నాడు. ఇంటికి రాగానే సుసి అని పెద్దగా అరుచుకుంటూ వస్తాడు. అత్తగారు వాళ్ళు ఏమైనా అనుకుంటారేమోనని తనకి మొహమాటం. ఇరుకు గదుల్లోనే అతను చేసే అల్లరి, సరదా మాటలు, వచ్చే ముందు తొందరగా వచ్చేస్తావు కదూ అంటూ చూసిన జాలి చూపులు అన్నీ తలపుకు వచ్చి పరధ్యానంగానే ఉంది రోజంతా. అక్కా రావే, చింతగింజలు ఆడదాం అని చెల్లి పిలిస్తే వెళ్ళలేదు. మర్నాడు స్నానానికి వెళ్ళడానికి పెట్టెల్లోంచి చీర తీసుకుంటున్న అరుంధతిని అడిగింది. అత్తయ్య, మనం తిరిగి వెళ్ళడం ఎప్పుడు? మళ్ళీ మీకు స్కూల్ తెరుస్తారు కదా, మావయ్య గారు వాళ్ళు కూడా వచ్చేస్తారు కదా అంది. వెళ్దాంలే అమ్మా, నువ్వు 4 రోజులు ఉంటావా పోనీ మీ ఇంట్లో అని స్నానానికి వెళ్ళిపోయింది. అవునే, ఎలాగో వచ్చావు కదా, ఓ 4 రోజులుండి వెళ్ళొచ్చుగా, పండక్కి మీ ఆయన వస్తే కలిసి వెళ్ళిపోవచ్చు అంది సుశీల పిన్ని కామేశ్వరి. లేదు పిన్ని, అత్తయ్య ఎక్కువ సెలవులు పెట్టలేదు, పరీక్షలు వస్తాయి కదా మళ్ళీ అని నసికింది. అదెందుకులే, మా ఆయన మీద బెంగ పెట్టుకున్నాను పిన్ని అను, సరిపోతుంది కదా అంది ఆవిడ నవ్వుతూ. మధ్యాహ్నం భ్రమరాంబ అడిగింది, మీ అత్తగారు కూడా ఉండమంటున్నారు కదా, ఓ 15 రోజులుండి పండగ అయ్యాక అబ్బాయితో కలిసి వెళ్ళవచ్చు కదే అని. వద్దులే అమ్మా, మొన్న నేను అలాగే అనుకున్నాను, కానీ ఎందుకో ఇంకా ఉండబుద్ధి కావడం లేదు. పైగా అత్తయ్య ఒక్కరూ వెళ్ళాలి కదా, పాపం నా కోసమే వచ్చారు, స్కూలు సెలవు పెట్టి మరీ, ఇంకా బెంగ పెట్టుకోనులే అంది. అవునులే, నువ్వు వెళ్ళకపోతే అల్లుడు బెంగ పెట్టుకుంటారు మరి అంది నవ్వుతూ కామేశ్వరి. పో పిన్ని అంటూ ఎర్రబడ్డ చిక్కిళ్లతో నీరెండలో తూనీగలాగా పరుగు తీసింది పెరట్లోకి. మర్నాడు అత్తగారి కంటే ముందే లేచి తయారైపోయి, అత్తయ్య, మీదే ఆలస్యం, వీరయ్య వచ్చేస్తాడు మళ్ళీ అని ఆవిడని కంగారు పెడుతున్న సుశీలని ఆశ్చర్యంగా చూసింది భ్రమరాంబ. నాకు అక్కడ బాగోలేదమ్మా అని, మొన్న గారాలపోయిన ఈ పిల్లేనా అని. మిస్సింగ్, హూ స్టార్ట్ సూన్ అన్న సురేష్ ఇచ్చిన టెలిగ్రామ్ చేసిన మంత్రం అని వాళ్లకు తెలీదు. ఎందుకంటే అది వచ్చే టైంకి వాళ్ళు మధ్యాహ్నం మంచి నిద్రలో ఉన్నారు. మరి నారచీరలు కట్టి కారడోల్లో ఉండడానికి కూడా సీతమ్మ సిద్ధపడ్డానికి కారణం రామయ్యతో కలిసి ఉండగలడమే కదా. భారతదేశపు ఆడపిల్లలందరిలోనూ ఎంతో కొంత సీతమ్మ అంశ ఉంటుందేమో మరి. కంటికి రెప్పలా చూసుకునే భర్త తన కంట్లో నలకపడితే తాము కళ్ళనీళ్లు పెట్టుకుని అత్తమామలున్న అమ్మాయి కాపురం గురించి ఇక తనకేమీ దిగులే లేదు అనుకుంది భ్రమరాంబ. చీరాసారలతో ఆనందంగా సాగనంపారు సుశీలని. థ్యాంక్ యూ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి. నా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయని వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్టయితే వీడియో అప్లోడ్ చేయగానే
ముందుగా వినడానికి నోటిఫికేషన్ వస్తుంది. ధన్యవాదములు.